హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. సో, ఈ మధ్య వీడియోస్ చాలా చాలా డిలే అవుతున్నాయి. సో, రీజన్ ఏంటంటే మీతో నెక్స్ట్ వీడియోతో షేర్ చేస్తాను. సో, ఇప్పుడొచ్చేసి నేను పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను. సో, ఇది చాలా చాలా హెల్తీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ కనుక చేసి పెట్టినట్లయితే వాళ్ళు హెల్తీగా గ్రో అవుతారు. సో, పెద్దలకు కూడా ఎవరికైనా కూడా చాలా హెల్తీ రెసిపీ అండి. ఈ రెసిపీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇది సమ్మర్లో తీసుకోవడం వల్ల బాడీని చాలా కూల్ చేస్తుంది. చాలా హెల్తీగా ఉంటారు. సో, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పప్పుతోటి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో, నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను కదా, ఒక 1 గ్లాస్ దాకా తీసుకున్నాను. అంటే మీ క్వాంటిటీ ఎంతమందికి కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ మీరు తీసుకోవాలి. నేనైతే ఒక అంటే గ్రామ్స్లో చూసుకుంటే ఒక 200 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. దీన్ని వాటర్లో నానబెట్టేసానండి. ఒక 5-6 అవర్స్ దాకా నానబెట్టేస్తే బాగా నానతాయి అన్నమాట. సో, అలా నానిన తర్వాత వాటర్ అంతా తీసేసి పొట్టు తీసేసానండి. ఇలా పొట్టు తీసేసిన తర్వాత వీటిని వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి ఒక బౌల్‌లో తీసుకోవాలన్నమాట. సో, వాటర్ అసలు ఉండకూడదండి. కాస్త డ్రై అయిపోయినట్లుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండీ తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి. ఈ పెసరపప్పు ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ పట్టదండి. చాలా తక్కువ ఆయిల్ తోటి మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇక్కడ నేను కొద్దిగా ఒక చిటికెడంత జీలకర్రని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇది కాస్త చిటపటమంటున్నప్పుడు మనం సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల ఈ పెసరపప్పు తాలింపు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో, వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లో జరిగితేనే చాలా టేస్ట్ ఉంటుంది. సో, హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది, కానీ అంత పర్ఫెక్ట్గా అవ్వదు, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఇప్పుడు వచ్చేసి నేను ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేశాను. చిన్నపిల్లలకి అలా పెట్టినట్లయితే కరివేపాకుని మొత్తం తీసేస్తారు కదా. సో, వాళ్ళ కోసం అనేసి చాలా లేతగా ఉన్న కరివేపాకుని యాడ్ చేస్తే పిల్లలు తీసేసే ఛాన్స్ ఉండదన్నమాట. సో, అలానే తినేస్తారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేక తురుముకొనైనా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు ఆయిల్లో కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి ఒక చిటికెడంత పసుపుని యాడ్ చేయాలండి. పసుపుని యాడ్ చేయడం వల్ల కలర్ అయితే చాలా బాగుంటుంది. సో, అందుకనేసి నేను టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే కలర్ కూడా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే కాస్త డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉంటేనే వాళ్ళు లైక్ చేస్తారు కదా. సో, అందుకనేసి నేను పసుపుని యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకైతే నార్మల్గా సరిపోతుంది, కానీ పిల్లలు ఇలాంటివి తినాలి అంటే కాస్త డిఫరెంట్గానే ట్రై చేయాలి. నార్మల్గా పెట్టేస్తే వాళ్ళు అస్సలు కూడా లైక్ చేయరు కదా. సో, ఇప్పుడు వచ్చేసి నేను ఒక 2-3 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. దీని ప్లేస్లో గ్రీన్ చిల్లీనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్కి మంచిగా పడుతుంది సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్కి మంచిగా సాల్ట్ పట్టేలాగా ఉంటే మనం స్నాక్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల నెక్స్ట్ పెసరపప్పుని యాడ్ చేసిన తర్వాత వాటంతటికి కూడా మంచిగా సాల్ట్ పడుతుందండి ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేయడం వల్ల. సో, ఇప్పుడు పెసరపప్పు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు ఈ ప్రాసెస్ జరగనివ్వద్దండి. ఫాస్ట్గా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, పప్పు మంచిగా ఫ్రై అవ్వదన్నమాట. సో, లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నట్లయితే మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది. నార్మల్గా ఈ పొట్టు పెసరపప్పుతోటి చేసుకుంటేనే ఇవి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా కొద్దిగా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఉడికిందా లేదా అనేది అర్థమైపోతుంది. ఇలా పప్పుతోటి ఈవినింగ్ స్నాక్స్గా చేసేటప్పుడు పొట్టు పెసరపప్పుతోటి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకో రకం ఉంటుంది కదా, ఎల్లో కలర్గా ఉంటుంది పప్పు, పొట్టు లేకుండా ఉంటుంది. అవి టేస్ట్ అంత అనిపించవన్నమాట. పొట్టు పప్పుతోటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయించాలండి. వాళ్ళతోటి హెల్తీగా ఉంటుంది. నార్మల్గా పిల్లలకి స్నాక్స్ అంటే గోబీ చేస్తావా,
అలాగే న్యూడిల్స్ ఇలా ప్రిఫర్ చేస్తారా? కానీ ఇలాంటివైతే అస్సలు ఇష్టపడరు కదా! సో, అప్పుడప్పుడు కూడా ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి. మీకోసం ఒక టిప్ చెప్తానండి. అదేంటంటే ఇలా పెసరపప్పు ఫ్రై చేసుకునేటప్పుడు ఫాస్ట్‌గా అవ్వాలి అనుకుంటే ఇలా తాలింపు పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత పైన నీళ్లు చల్లేసి మూత పెట్టినట్లయితే పప్పు అనేది మనకి ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నీళ్లు చల్లుకొని పైన ఎక్కువ చల్లొద్దండి. జస్ట్ ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో, మరి ఎక్కువ వాటర్ వేసినట్లయితే పప్పు అనేది మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, అలా అయితే ఈ ఫ్రై అనేది అంత పర్ఫెక్ట్ టేస్ట్ రాదనమాట. సో, కొద్దిగా చల్లిన తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టేస్తే మనకి ఫాస్ట్‌గా కుక్ అయిపోతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్యారెట్ తురుము కానీ, పచ్చి కొబ్బరి తురుము కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి. చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. దీన్నైతే మా అత్తయ్య వాళ్ళు పెసరపప్పు బోర్లింపు అంటారంట. ఈ పదం అయితే నాకు చాలా కొత్తగా ఉంది. సో, ఇప్పుడొచ్చేసి నేను అందరికీ ఇలా కప్స్‌లో సర్వ్ చేశానండి. చాలా చాలా టేస్టీగా, యమ్మీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తాయి. ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Thank you. Thanks for watching.